ప్రభుత్వం ఏర్పాటైన 100 రోజులలో ఇచ్చిన 6 గ్యారెంటీల్లో 5 గ్యారెంటీలు అమలు చేయడం జరిగిందని, 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ రాష్ట్రం పూర్తిగా అప్పుల పాలు అయ్యిందని, మెదక్ నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి నోచుకోలేదని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్రావు అన్నారు. రామాయంపేట మండల కేంద్రంలోని మోహర్ సాయి ఫంక్షన్ హాల్లో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్రావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు సుమారు 300 మంది బీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సభాధ్యక్షులు నేటి కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ వై రమేష్ రెడ్డి గారికి, హీరో మైనంపల్లి రోహిత్ గారికి, వేదిక 100 రోజుల్లోనే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరొక సంక్షేమానికైతే లేని అటు మరి వివిధ గంటలలో కూడా ప్రతి దానికి కూడా మరి ఎన్నో నిధులు కేటాయించి ఈరోజు 6 గ్యారెంటీలు అమలు దిశగా మరి 5 గ్యారెంటీలు అమలు చేసిన ఘనత మన ముఖ్యమంత్రి గారికి దక్కింది. మరి అలాగే ఎమ్మెల్యే గారు రోహిత్ గారు కూడా మరి నిత్యం ప్రజలలో ఉంటూ మన మైనంపల్లి అన్నంతరం కూడా ఎప్పుడు నిలబడుతుందో మరి ఎప్పుడు వెళ్తుందో నేను చూస్తున్నప్పటి నుంచి విపరీతంగా మరి కాన్స్టిట్యూషన్ అయితే ఎక్కడ కూడా అన్న అంటే నేనున్నామని నిత్య ప్రజలకు సేవ చేస్తూ ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఈ తెలంగాణలో కూడా ప్రకారమైన అభివృద్ధి సాధించి చేపట్టి మరి రామాయపేట కూడా ప్రారంభించడం జరిగింది. మరి అలాగే ఈరోజు మరి ఇక్కడికి మరి నమ్మకానికి ఇంతమంది వచ్చి కాంగ్రెస్ ఇంకో పార్టీ సంగతి మీకు తెలుసు. ఇవాళ 400 సీట్లు వస్తాయని చెప్పి బీజేపీ చెప్తా ఉన్నది. ఇవాళ బీజేపీ 400 సీట్లు ఎందుకంటుందో తెలుసా? ఆ 400 సీట్లు వచ్చినాక మన దళితులకు ఇచ్చే రిజర్వేషన్లు, మన బడుగు బలహీన వర్గాలకు ఇచ్చే రిజర్వేషన్లు తీసివేసే ఒక ప్రయత్నం ఇవాళ బీజేపీ పార్టీ చేస్తా ఉన్నది అని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నా. కాబట్టి ఈ విషయాన్ని మీరు మరి ప్రజలకు ఇంటింటికి పోయి చేరవేసే అవసరం ఉంది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. కాబట్టి ఇన్ని రోజులలో మన బీఆర్ఎస్ బీజేపీ మనకి ఇచ్చింది ఏంటంటే ఏమిచ్చింది? గుర్తించింది. ఏమిచ్చింది? గుర్తించింది. ఇది చేసింది ఏం లేదు. కాబట్టి ఒకటే, మీకు ఎప్పుడున్నా ఇంద్రమ్మ రాజ్యం అండగా ఉన్నది, మీకు ఎప్పుడున్నా కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉన్నది, మీకు ఎప్పుడున్నా మైనంపల్లి అన్నంరావు గారు అండగా ఉన్నారు తప్ప ఎవరు కూడా మనం పట్టించుకోలేదు. ఇవాళ మనం తెలిసిన 3 నెలల్లోనే మొత్తం నేను తిరుగుతున్నా, మైనంపల్లి అన్నంరావు గారు తిరిగేది, మైనంపల్లి అన్నంరావు గారు తిరుగుతుంది. ఇద్దరం కూడా నిద్ర పోకుండా రాత్రి పగలు అనే తేడా లేకుండా మా ప్రజల అభివృద్ధి కోసం పనిచేస్తా ఉన్నాం. నిజంగా 10 ఏళ్ళు ఇంతకుముందు ఎట్లుండేదో తెలుసు. ఇంతకుముందు మా గంగాధర ఎప్పుడు ఇంటికాడికి పోతే 20-30 మంది కూడా ఉండకపోతుండేట. ప్రజలకు వచ్చే పరిస్థితి లేదు. అదే మన ఇంటికి వస్తే మన కడుపు నిండా భోజనం పెట్టి పంపించే అలవాటు మాది ఇప్పుడు నుంచి కాదు, ఎప్పటి నుంచో. మైనంపల్లి అన్నంరావు గారైనా అదే, మేమైనా అదే చెప్పి అందరూ తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ కష్టం ఆ కష్టం అని కాదు, అన్ని కష్టాలలో కూడా పాలు పంచుకొని మీ యొక్క కుటుంబ సభ్యుల పనిచేసే బాధ్యత కూడా మరి నాది అని చెప్పి మరి మీ అందరూ కూడా ఇంకొకసారి తెలియజేసి
కూడా ఏం లేదు. ఇక్కడ వ్యక్తిగతంగా విమర్శించాల్సిన అవసరం కూడా లేదు, వేరే గురించి అవసరం లేదు. నా పర్సనల్గా చెప్తున్నాను, వాళ్ళ కొన్ని 4-5 సంవత్సరాల నుంచి దేవేందర్ రెడ్డి మీద ఎలిగేషన్స్ ఎన్నో తప్పులు తీసుకొస్తే నా మీద 4-5 కేసులు పెట్టి ఎలక్షన్ల ముందు కూడా బయట కావాలనేది కేసు పెట్టి ఇంటికి కూడా నోటీస్, అంటే నేనంటే వాళ్ళు అరాచకంగా ఎదుటి పార్టీ వాళ్ళను లొంగ తీసుకోవాలని ఏదో అన్ని రకాలుగా చూసిండ్రు. ఆ టైంలో కూడా కార్యకర్తలు అందరూ కూడా సహకరించారు. మేము కూడా వాళ్ళు ఎంత ఫోర్స్ కూడా చేసినా మేము అంతకంటే ఎక్కువ కొట్లాడి మెజార్టీగా తీసుకొచ్చాం. ఈ రోజు కూడా చెప్తున్నది ఏంటంటే, ఆ రోజు ఎంతమంది లేకుండా మేము తిరిగేటప్పుడు ఒక 10 నుంచి 20 మంది టోటల్గా మెదక్ అంటే రామాయంపేట నియోజకవర్గంలో, అంటే రామాయంపేట టౌన్లో తిరిగితే బీసీ కాలనీ అయినా ఇంకా ఎస్సీ కాలనీకి పోతే కాలనీలో 4-5 అయితే ఎక్కువ లేకుండా ఆ టైంలోనే మేము 50-45 ఓట్ల మెజార్టీ తీసుకొచ్చాము. ఈ రోజు అందరూ కూడా వస్తున్నారు మా దగ్గరికి, అంటే వచ్చడం స్వాగతం, అందరినీ కూడా ఆహ్వానిస్తూ కాంగ్రెస్ పార్టీ మెజార్టీతో రావాలని కోరుకుంటూ, ముఖ్యంగా ఇక్కడ వ్యక్తిగతంగా కాదు, వ్యక్తిగతంగా విమర్శించాలంటే ఎన్నో ఉంటే దాని గురించి కాకుండా ఒకటి ఖచ్చితంగా చెప్తున్నాను, పార్టీ పరంగా నేను చెప్తున్నాను, నేను రాష్ట్ర అధికార ప్రతినిధిగా నేను తీసుకొచ్చుకున్నాను, నాకు కావాలనేది ఒకటి చూపిస్తాను, దాన్ని కాదు నేను ఏదో ఉన్నానని విషయం కూడా కాకుండా ఒక విషయం చెప్తున్నాను ఏంటంటే, అందరికీ కూడా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళకు మర్యాద ఇచ్చుకుంటా ఇక్కడ మెజార్టీ ప్రతి బూత్ లో మెజార్టీ తీసుకురండి, ఆ మెజార్టీ తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. సుమారుగా మీరు మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లో ఎంత కష్టపడ్డారో అంతకంటే ఎక్కువ కష్టపడాలి. ఎందుకంటే ఈ రోజు వాళ్ళు ఆరిపోయే దీపం ఉంది. టీఆర్ఎస్ అనేది మొత్తం వాళ్ళు ఇప్పుడు ఈ రోజు కేసీఆర్ ఎందుకు వసతి తిరుగుతుందంటే ఆయన 20-25% ఓట్లు రావాలని చూస్తున్నాడు, ఆయన గెలవాలని లేదు, ఏది కూడా రాదు. ఇక్కడ సభాముఖంగా చెప్తున్నాను, ఆయన 1-2 సీట్లు కూడా రావు. పార్టీ అనేది టీఆర్ఎస్ పార్టీ భూస్థాపితం అయిపోయింది, దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఒక విషయం, బీజేపీ అనేది కూడా ఏది లేదు, పక్కన ఆయన ఒక 3 సంవత్సరాలు ఆయన పరిపాలన అధికారం నుండి ఏం చేయలేదు. అందుకోసం ఆయన ఆ రోజు 80,000 ఓట్లు వచ్చినాయి, ఈ రోజు 25,000 ఓట్లు వచ్చినాయి. అది కూడా గుర్తుంచుకోండి. ఆయనకు అక్కడ అంటే ఇంట్లో గెలవలేడు, బయట రాడు, ఆయన దుబాకలను గెలవలేడు, నియోజకవర్గ స్థాయిలో కూడా గెలవలేడు. అదేదో మాయం చూస్తున్నారు వాళ్ళు. ఎక్కడ చూస్తున్నారంటే ఫోన్లల్లో, టీవీలలో, పేపర్లో చూస్తున్నారు, కానీ నిజానికి వాళ్ళు ఎక్కడ కూడా లేరు. ఖచ్చితంగా వాళ్ళు కూడా డిపాజిట్ కూడా రాదు. అంటే నేను కోరుకునేది ఏంటంటే, టీఆర్ఎస్ నుంచి అయినా బీజేపీ నుంచి వచ్చే వాళ్ళందరూ రండి, వచ్చిన స్వాగతం, వాళ్ళ గురించి ఎక్కడ కూడా మైనస్గా లేదు. ఇంకో విషయం చెప్పేది ఏంటంటే, ప్రతి బూత్ స్థాయిలో ఎక్కువ ఓట్లు ఇస్తారండి. ఇంతకంటే ముందు కంటే ఎక్కువ చేయండి. మాకేదైనా పని చెప్తే మేము చేయడానికి రెడీ ఉన్నాం. ఎక్కడ ఏం కావాలో మేము ఉంటాం, ముందుంటాం ఖచ్చితంగా. ఇంకో విషయం మీకు ఇంకోటి అంటే సభాముఖంగా చెప్తున్నాను ఏంటంటే, టీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు బూత్ వైజ్గా ఈ రోజు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ 10 నుంచి 20,000 రూపాయలు ప్రతి బూత్ వస్తుంది. వాళ్ళు కష్టపడుతున్నారు, డబ్బులు ఆశతో ఎవరు చేస్తుండొచ్చు, అది వేరే విషయం. మన కాంగ్రెస్ కార్యకర్తలు మనము అధికారంలో ఉన్నాం, అధికారంలో భవిష్యత్తులో మనం పని చేసుకోవాలనే ఉద్దేశంతో ఇలాంటిది కాదు. మనం కష్టపడండి, డబ్బుల గురించి ఆలోచన చేయకండి, మెటీరియల్ తెప్పించుకొని కష్టపడి ప్రతి బూత్ లో ఓట్లు మెజార్టీగా తీసుకొచ్చి మన మెదక్ నియోజకవర్గ పేరు నిలబెట్టాలి, మన ఎమ్మెల్యే గారి పేరు కూడా నిలబెట్టాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. రామాయపేట పట్టణ ప్రజలు టీఆర్ఎస్ నాయకులకు వాళ్ళు తప్పు సంఖ్యలతో వచ్చిన బెదిరింపులు దిగినా, వీళ్ళ సైన్యమంతా ఒక్కసారి అయినా, కాంగ్రెస్ పార్టీ నాయకులు 30 మంది 40 మంది శాశ్వతంగా 10-20 సంవత్సరాలుగా పనిచేస్తున్న నాయకులు దిగినా, ప్రజలంతా కాంగ్రెస్ పార్టీని గౌరవించి, మైనంపల్లి హనుమంతరావును గౌరవించి, మైనంపల్లి రోహిత్ గారికి మన మెజార్టీ ఇవ్వడం జరిగింది. గత అసెంబ్లీ ఎన్నికలు, అంతకుముందు అసెంబ్లీ ఎన్నికల్లో రామాయపేట 15,000 మైనస్ ఉంటే, మొన్న రోహిత్ రావు గారికి మనము 16,000 మెజార్టీ ఇవ్వడం జరిగింది. అంటే 16,000 ఓటర్లలో మన ప్రజల్లో మార్పు రావడం జరిగింది. ఇక నుంచి మన రోహిత్ రావు గారు కానీ, హనుమంతరావు గారు కానీ ఎలాంటి డబ్బులపై వ్యాపకం కానీ ఎటువంటి ఆలోచన లేదు. కాబట్టి రామాయపేట అభివృద్ధి చేయకుండా 20 సంవత్సరాల సర్వనాశనమైన రామాయపేటను అభివృద్ధి చేయడమే నగరం కట్టుకొని ఈ ప్రాంతానికి రావడం జరుగుతుంది. మీకు అందరికీ తెలుసు, మన పట్టణం నాశనం కావడానికి రెవెన్యూ డివిజన్ ఇవ్వమంటే జిల్లాలు ఏర్పాటైనప్పుడు మన రామాయపేట పట్టణ కేంద్రాన్ని నియోజకవర్గం కూడబెట్టి గంట కూడా టీఆర్ఎస్ నాయకులు పద్మాదేవేంద్ర రెడ్డి గారి ఆమె శాసనసభ్యురాలు ఉన్నప్పుడే మన నియోజకవర్గం పోయింది. తర్వాత జిల్లాలు ఇచ్చినప్పుడు మన రెవెన్యూ డివిజన్ ఇవ్వమంటే
కానీ పునర్నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఎన్నికలు గెలవగానే 80 నియోజకవర్గానికి సుమారు 100 కోట్లతో అభివృద్ధి తీసుకొచ్చి కేవలం 3 నెలల్లో 100 కోట్లు పంచడం జరిగింది నియోజకవర్గంలో. అందులో భాగంగా రామాయపేట పట్టణానికి 26 కోట్లు, అదేవిధంగా మండలంలో కూడా సుమారు 20 కోట్ల రూపాయలతో వర్క్ తీసుకోవడం జరిగింది. ఎన్నికల కోడ్ వచ్చిన దృష్ట్యా వర్కులు ఆగిపోవడం జరిగింది. ఖచ్చితంగా రామాయపేట పట్టణ అక్కడ మండలంలో తెలియజేసేది ఏంటంటే మళ్ళీ డబ్బు సాధ్యం తీసుకొని కోర్టు తీసుకొని మళ్ళీ చుట్టూ భాషతో మన ప్రజలలో వాళ్ళు ఖచ్చితంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. మన రామాయపేట పట్టణంలో అత్యంత మన బీసీ ముద్దు బిడ్డ చిన్న వయసులో నీలం మధు గారికి ఎలాంటి ఆశలు పోకుండా మనం ఇక్కడ నాయకులు చెప్తే మాటలు నమ్మి కలుపుకొని మాటలు నమ్మి మళ్ళీ టీఆర్ఎస్ బీఎస్లో ఓటేస్తే మళ్ళీ మనం వెంటబోతాం కాబట్టి మన రోహిత్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా రామాయపేట పట్టణంలో ఏకపక్షంగా మీరంతా మెజార్టీ ఇచ్చి కాంగ్రెస్ పార్టీని అభ్యర్థి గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ పట్టణంలో ఖచ్చితంగా మాకు ఎలాంటి పక్షపాతం లేదు. రామాయపేట పట్టణ అభివృద్ధి ధ్యేయంగా ఏ ఊళ్ళో నిధులు అవసరం ఉంటే ఆ ఊళ్ళో పెట్టడానికి నిర్వహించడం సిద్ధంగా ఉన్నారు. దాదాపు 50 కోట్ల పెట్టడం జరిగింది. ఇంకో 50 కోట్ల ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి మాట ఇప్పిస్తాను కాబట్టి మన హైవే కానీ మన ఊళ్ళ రోడ్లు కానీ సెంట్రల్ లైటింగ్ కానీ ఎవరికైనా ఇల్లు రాకుంటే ఇల్లు అన్ని పెంచడానికి సిద్ధంగా ఉన్నాం. ఎలాంటి అవినీతి పాల్పడకుండా గతంలోనే పారదర్శకంగా రామాయపేట పట్టణాన్ని అభివృద్ధి చేయడమే గందరంగా కట్టుకొని పనిచేస్తున్నాం. మాతో పాటు చాలా రామాయపేట పట్టణంలో దాదాపు సగం మంది యువకులు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఈరోజు అది శుభపరిణామం. ఆ యువకులందరూ కూడా మనస్ఫూర్తిగా మరొకసారి చేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్.